ఎలైట్ సిటీ ప్రాజెక్ట్ అనే నా కళ ఇవాళ నిజం అవుతుంది. ఎవరిబడి కంగ్రాచులేషన్స్ మిస్టర్ ధర్మరాజ్. కంగ్రాచులేషన్స్ నాకు కాదు, నా ఫ్రెండ్ విశ్వాస్ కి. హీఈస్ ద బ్రెయిన్ బిహైండ్ దిస్ ప్రాజెక్ట్. దేర్ హీ కమ్స్. ఈ ప్రాజెక్ట్ పెట్టుబడి ధర్మరాజ్ది, ప్లానింగ్ విశ్వాస్ది. విశ్వాస్ గారు ధర్మరాజుకి రైట్ హ్యాండ్. హాయ్ విశ్వాస్, వెల్కమ్. హాయ్. కంగ్రాట్స్ మ్యాన్. థ్యాంక్ యూ. హలో ధర్మ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అంకల్. ఈ కంగ్రాట్స్ అన్ని మీ డాడీ విశ్వాస్ కి. థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వాస్. మన మంచి కంగ్రాట్స్ థ్యాంక్స్ ఎందుకు? వీ షుడ్ మేక్ దిస్ ఎ గ్రాండ్ సక్సెస్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నా లైఫ్ లో మర్చిపోలేని రోజు. ఈ ఎలైట్ సిటీ నిర్మించాలనుకున్న నా ఆశ ఈ రోజు నెరవేరింది. మన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రావటం నిజంగా మన అదృష్టం. ఈ ప్రాజెక్టు గురించి మిగతా డీటెయిల్స్ నా ఫ్రెండ్ విశ్వాస్ గారు చెప్తారు. థ్యాంక్ యూ. Honorable Chief Minister, distinguished guests, our Elite City shareholders, ladies and gentlemen and friends. మా ఎలైట్ సిటీ లక్ష్యం ఏమిటంటే నానాటికి పెరుగుతున్న మన జంట నగరాల పక్కన ఒక చిన్న సిటీ నిర్మించాలన్నదే. ఈ ఎలైట్ సిటీలో ఫ్లాట్స్ మాత్రమే కాదు, స్కూల్, హాస్పిటల్, టెలిఫోన్ ఎక్స్చేంజ్, స్విమ్మింగ్ పూల్, స్టేడియం, ఇలా ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. మీ నీడ్ యువర్ కోఆపరేషన్. ఇంకొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. నో విశ్వాస్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ రేపే స్టార్ట్ అవుతుంది. ఇక మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాను. సార్, ఈ ఎలైట్ సిటీని నిర్మించాలనుకున్న ధర్మరాజు విశ్వాస్ గారులను నే మనసారా అభినందిస్తున్నాను. మన దంట నగరాలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. అందరికీ గృహవసతి కల్పించడం అనేది గవర్నమెంట్ వారికి అంత సులభం కాదు. ఇలాంటి స్థితిలో 2 యువకులు ముందుకొచ్చి గవర్నమెంట్ సహాయాన్ని ఆశించకుండా ఇలాంటి సుందరమైన నగరాన్ని నిర్మించడానికి నడుం కట్టారు. వీరి ప్రయత్నం విజయవంతం కావాలని కోరుతున్నాను. అందరి ముందు ఎక్సైట్మెంట్ లో రేపే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేసావే, ఆ ల్యాండ్ డిస్ప్యూట్ విషయం ఏమైంది? ఆ సత్య లిటిగేషన్ వల్ల ఆఫీసర్ సంతకం పెట్టడానికి ఒప్పుకోలేదు. ఈ స్థితిలో రేపు మార్నింగ్ ఆఫీసర్ సంతకంతో పేపర్స్ నీ టేబుల్ మీద ఉంటాయి. ఓకే? ఆ పేపర్స్ వచ్చాకే వర్క్ మొదలు పెడతాను. నా క్యారెక్టర్ మీకు తెలుసుగా. ఓకే మ్యాన్, రిలాక్స్. వై టెన్షన్? సీరియస్ గా డిస్కస్ చేసినట్టుగా ఉంది. ఏం లేదు, రేపు విశ్వాస్ వెడ్డింగ్ యానివర్సరీ. సో దెర్ ఈస్ ఎ స్లైట్ చేంజ్ ఇన్ ద ప్రోగ్రామ్. వర్క్ రేపు కాదు, ఎల్లుండి స్టార్ట్ అవుతుంది. సార్, వెడ్డింగ్ యానివర్సరీకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మిస్టర్ విశ్వాస్, మీ ఎలైట్ సిటీ ప్రాజెక్ట్ లో ముందు సూపర్ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ ఓపెన్ చేయండి. ఎందుకంటే ఈ ఇనాగ్రేషన్ న్యూస్ విని సత్యమూర్తికి హార్ట్ అటాక్ వస్తుంది. ఈ హాస్పిటల్ కి ఫస్ట్ పేషెంట్ గా సత్యమూర్తి రావాలి. This is too much. Don't shout. ఈ పేపర్స్ లో నువ్వు సంతకం పెట్టాలి. పెట్టనంటే ఐఎమ్ ధర్మరాజ్. మై బ్యాడ్ నేమ్ యమ ధర్మరాజ్. ఫైనల్ ఇయర్ మెడిసిన్ చదువుతున్న మీ డాక్టర్ పెద్ద డాక్టర్ గా హాస్పిటల్లో ఉండాలే కానీ అదే హాస్పిటల్ మార్చరీలో డెడ్ బాడీగా పడి ఉండకూడదు. మా అమ్మాయిని మీరేం చేయకండి. ఏమండి,
మన అమ్మాయి కంటే ఎక్కువ అండి. ఆ ఒక్క సంతకం పెట్టండి, ఆలోచించదు పెట్టండి. సరే, నీ కూతురు డెడ్ బాడీ చూసాక పెట్టు. నో, సంతకం పెడతాను. థ్యాంక్ యూ. ఇది తీసుకెళ్ళు. నీ కూతురు హైయర్ స్టడీస్కి. సార్, స్టీమ్ బాత్ రెడీ సార్. एक नया चाल ज़माने को दिखाना होगा. एक नया ఎక్స్క్యూజ్ మీ, 2 డబుల్ హార్స్ రామ్. ఎక్కడ చూసినా సైట్ రైళ్ళే. రోడ్లో, మార్కెట్లో, థియేటర్లో, ఈ 5 స్టార్ హోటల్కి వచ్చినా ఇక్కడ సైట్ కొడుతున్నారు ఇడియట్స్. ఏంటి కొనుక్కుంటున్నా? మీ ఆవిడకి ఎవడు సైట్ కొడుతున్నాడు? ఎవడు వాడు సైట్ కొట్టేవాడు? నేను చెప్పాను, స్టూపిడ్ అండ్ రైట్ ఇట్. హాయ్. హాయ్. ఏ లాయరమ్మా, ఆయన జెంటిల్మెన్లా ఉన్నారు. చూసే వాళ్ళందరినీ అనుమానించడం తప్పు డియర్. అది కాదండి. డోంట్ స్పాయిల్ ద ఈవెనింగ్. ఏం కావాలో ఆర్డర్ ఇవ్వు. అదేదో మీరే చెప్పండి. కమ్ హియర్. సూపర్ డ్రెస్. వాట్స్ యువర్ నేమ్? పూజ. మీ పేరు? పూజారి. మై నేమ్ ఇస్ డానియల్. డానియల్. గుడ్ నేమ్. జో, పూజ ఎక్కడ? పూజ. యు ఆర్ స్వీట్ గర్ల్. ఏమండి, పూజని పిలుచుకురండి. జో, వెడ్డింగ్ యానివర్సరీ డే మమ్మీ డాడీ జాలీగా ఉండనిలే అని. జోక్స్ వద్దు, తీసుకురండి. ఓకే. పూజ. అంకుల్, ఈయన మా డాడీ విశ్వాస్ గారు. డాడీ, ఈయన డేనియల్ గారు మా అంకుల్. ఓహో. అంకుల్, అక్కడ కూర్చుంది చూడు, ఆవిడే మా అమ్మ, జ్యోతిర్మయి. ప్లీజ్. హే. బాయ్ అంకుల్. బాయ్. కమ్ హియర్. నాటి గర్ల్. ఏయ్, అక్కడికి ఎందుకు వెళ్ళావే? డాడీ. నో జో, ఆయన చాలా మంచివారు. ప్రపంచంలో అందరూ మీకు మంచి వాళ్ళే. లేడీస్ అండ్ జెంట్మెన్, ఇవాళ మిస్టర్ విశ్వాస్ మిసెస్ జ్యోతి గార్ల వెడ్డింగ్ యానివర్సరీ. కంగ్రాచులేషన్స్. వారి కోసమే ఈ సాంగ్. నేనే అంకిల్ చెప్పాను. This is a surprise. Thank you. Carry on. Yeah. Joe, Joe, please. Please. Come on. Come on. అయ్యో. జ్యోతి, జ్యోతి. పూజ.
ఈ గుడ్ మార్నింగ్ ని బ్యాడ్ మార్నింగ్ గా మార్చగలరు. హాస్పిటల్ వెళ్దాం. నో ప్రాబ్లం. ఐ ఆల్ రైట్? ఐఎమ్ ఆల్ రైట్ డేనియల్. ముందు హాస్పిటల్ వెళ్దారా? నో ప్రాబ్లం. ప్లీజ్. చూసావా? కమాన్ డేనియల్. మిస్టర్ విశ్వాస్, బ్లీడింగ్ ఎక్కువగా ఉన్నందువల్ల 2-3 రోజులు రెస్ట్ తీసుకోవాలి. హెవీ డోస్ ఇంజెక్షన్ ఇచ్చినందువల్ల కొంచెం మైకంగా ఉంటుంది. ఎవరో ఒకరు వీరికి తోడుగా ఉండాలి. వేళకి మెడిసిన్స్ ఇవ్వాలి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే, టేక్ కేర్. డేనియల్, మా ఇంటికి వెళ్దారా? నో విశ్వాస్, హోటల్కి వెళ్తాను. హోటల్లో నేను చూసుకోవడానికి ఎవరున్నారు? ప్లీజ్. రోజు వంట వాళ్ళ వంటలు తిని తిని విసిగెత్తిపోయింది. ఇవాళ చిన్న చేంజ్. మా ఇంటికి నువ్వు వచ్చావు. మన ఇద్దరికి రుచిగా నా వైఫ్ చేతి వంట తినే అదృష్టం కలిగింది. ఐ థింక్ ఇట్స్ యువర్ లక్. బై ద వై, మా ఆవిడ వంట భలే చేస్తుంది. వంటలో వార్పులు బుక్ చదివే. ఏ జో, నాకు కాదు, ముందు గెస్ట్ ఆయన కొట్టించు. ఎక్స్క్యూజ్ మీ. అప్పుడే టిఫిన్ తినేసావా? లేదు బ్రదర్, ఈ మహారాణి గారు ఈ మధ్య నేను బాగా లావెక్కానంటున్నారు. అందుకని డైటింగ్. యూ క్యారీ ఆన్ డేనియల్, ఐల్ బీ ఇన్ అ మినిట్. ఎక్స్క్యూజ్ మీ. ఎన్నో రోజుల తర్వాత కాదు, ఎన్నో ఏళ్ల తర్వాత ఇవాళ నాకు ఎంతో తృప్తిగా ఉంది. అందుకు కారణం మీరు. ఐ మీన్ మీ చేతి వంట. ఐఎమ్ రెడీ. డేనియల్, ఇది మీల్. బీ కంఫర్టబుల్ అండ్ రిలాక్స్. జో, ఇది కావాల్సిన మెడిసిన్స్ టైం కివ్వు. పూజ రెడీయా? I'm ready, Daddy. గుడ్. మమ్మీ టాటా. బాయ్ అంకుల్. బాయ్. బాయ్ జో. విశ్వాస్, సారీ, ఐఎమ్ ఆల్రెడీ లేట్. టేక్ కేర్. బాయ్ డేనియల్. బాయ్. India, hospital is yours. Okay, sir. Mr. Nagaraj, roads. Okay, sir. Sheila, you take care of the health club. Okay, sir. Pratap, swimming pool is yours. Okay, sir.
హలో జో డేనియల్కి మెడిసిన్స్ ఇచ్చావా? నా నేను చెప్పొచ్చా కదా, డోంట్ నెగ్లెక్ట్ హిమ్. 11 o'clock అయింది, వెంటనే మెడిసిన్స్ ఇవ్వు. విష్ మాత్ర వేసుకోండి. ఏమైంది? జో ప్లీజ్, జో రిలాక్స్ రిలాక్స్. ఏమైంది? ఏమండి, మీ ఫ్రెండ్ మన ఇంట్లో ఉంటే నాకెందుకో భయంగా ఉందండి. జో భయపడ్డానికి వాడేమన్నా పులా సింహమా? సిల్లీ గర్ల్. అది సరే, డేనియల్కి మెడిసిన్స్ ఇచ్చా? బాగుంది, టైంకి మెడిసిన్స్ ఇస్తున్నావు. అయినా వాడిని చూస్తే భయం అంటున్నావు. వాట్స్ ఆల్ దిస్ జో? అది కాదండి, ఆయన చూసే తీరు నాకు భయంగా ఉంది. జో, ప్రతి మనిషి మనస్సు అద్దం లాంటిది. మంచి దృష్టితో చూస్తే మంచి, చెడు దృష్టితో చూస్తే చెడు కనిపిస్తుంది. అలాగే మొహం మనసుకు అర్థం అంటారు. అతని మొహం చూస్తుంటే మనసులో ఏదో దుర్బుద్ధన్నట్టుగా ఉంది. డేనియల్ అలాంటి వాడు కాడు. మీరందరినీ నమ్ముతారు, నువ్వు అందరినీ సందేహిస్తావు. అంటే నా మాట మీద మీకు నమ్మకం లేదా? రైట్. హాయ్ డేనియల్. హాయ్. ఏంటి ట్రాక్ సూట్ వేసావు? ఈరోజు జాగింగ్ వద్దు, రెస్ట్ తీసుకో. విశ్వాస్, మీ ఆవిడ పుణ్యమాని మెంటలీ ఫిజికలీ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్.
నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. ఓకే ఓకే, నేనే డ్రాప్ చేస్తాను. జో, నేను డేనియల్ బయలుదేరుతున్నావు. డేనియల్, నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను. ఓకే. నేను వెళ్ళిపోతున్నాను. ప్రతి క్షణం, ప్రతిరోజు నా లైఫ్లో ఏమేం జరిగింది డైరీలో రాసుకుంటాను. కానీ ఇక్కడ మీ ఇంట్లో గడిపిన మధుర క్షణాలను నా హృదయంలో దాచుకున్నాను. మీ అందరినీ చూడకుండా అంకుల్ 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 నువ్వు వెళ్ళిపోతున్నావు నిజమా అంకుల్? వెళ్ళొద్దు అంకుల్, ప్లీజ్ అంకుల్. ఏ పూజ, మనల్ని అందరినీ వదిలి అంకుల్ ఎక్కడికి వెళ్తారు? ఇది ఆయన ఇల్లు, మళ్ళీ వస్తారు. జో, నేను డ్రాప్ చేసి వస్తాను. ఓకే డేనియల్, కమ్. హాయ్ విశ్వాస్. హాయ్. సండే ఎందుకు పనిచేయడం? పని చేయడానికి ఏ వారం అయితే ఏమిటి? వీఆర్ ఆల్ డెడికేటెడ్ పీపుల్. అదే కాక వర్క్ లేట్ అయితే నువ్వు ఊరుకుంటావా? వెన్ యు ఆర్ హియర్, లైఫ్ హియర్. వన్ మోర్ గుడ్ న్యూస్. ఏమిటది? ఎలక్ట్రిసిటీ బ్లాక్ టు కాంట్రాక్ట్ మనకే వచ్చింది. దెన్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, రేపు మనం ఫస్ట్ ఫ్లైట్ లో ఈ పని మీద ఢిల్లీ వెళ్ళాలి. నేనెందుకు ఢిల్లీకి? వర్క్ ఆర్డర్ ఎస్టిమేషన్, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాల్సింది నువ్వేగా. అది కాక ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ మీటింగ్ ఒకటి ఉంది. ఆ గొడవలన్నీ నాకేం తెలుస్తాయి? ఇప్పుడు తెలిసిందా సార్, ధనం ఉంటే సరిపోదు, విద్య కూడా చాలా ముఖ్యమని. ఏంటి బ్రదర్, నేను చెప్పిన డైలాగ్ నాకు అప్పగిస్తున్నా? సారీ బ్రదర్. రేపు రేపు పూజ బర్త్డే, మర్చిపోయావా? నే ఢిల్లీకి రా, ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చాయి. నువ్వు? నాకు మినిస్టర్ తో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఢిల్లీలో. మా హోమ్ డిపార్ట్మెంట్ దిశం అది నేను మేనేజ్ చేస్తాను విశ్వాస్. నువ్వు మేనేజ్ చేస్తావు, కానీ పూజ బర్త్డే మిస్ అవుతావు కదా. విశ్వాస్, ఇంతవరకు పూజ బర్త్డే నేను మిస్ చేయలేదు. ఈసారి నేను మిస్ అయినా నా ఆశీర్వాదం మిస్ అవదు. మిస్ ప్రేమ, ఏమైంది? ఇంకా ఏం కావాలండి? ఆ? ఏదో హెల్ప్ చేశాడని ఆయన్ని హాస్పిటల్ నుంచి మన ఇంటికి తీసుకొచ్చి సేవ చేయించడం. జో, ఆయనకి కరెక్ట్ టైంకి మెడిసిన్స్ ఇవ్వు, బ్రేక్ఫాస్ట్ ఇవ్వు, ఫుడ్ పెట్టని నాకు ఆర్డర్స్. మొన్న పిక్చర్కి వెళ్ళినప్పుడు ఆయన కోసం జో నువ్వు వెనకాల కూర్చో అన్నారు. ఓకే, అది వదిలిపెట్టండి. ఇవాళ బర్త్డేకి వాడు మన ఇంటికి రాకూడదని పొద్దునే కావాలని నేను ఫోన్ చేయలా. ఆయన పిశాస్ వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆ పిశాచ్ ఎలా వచ్చాడు అంటే, ఈ భూతం ఢిల్లీ నుంచి ఎస్టీడీ చేసి ఇన్వైట్ చేశాడు. మీరా? మీరు? ఓ గాడ్, వై కాంట్ యు అండర్స్టాండ్ మీ? ఫ్రెండ్ అంటూ వాడికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీరు? A friend in need is a friend indeed. Go to hell. ఏమండి, ఆ ఫ్రెండ్ వచ్చినప్పటి నుంచి నా సంగతే మీరు మర్చిపోయారు. ఏయ్, నువ్వే వాడు వాడే. అయ్యో, మల్లెల విరిబాల పలికిన రాగాల నా ప్రేమ పండింది నేడే. గుడ్ నైట్. ఏమండి ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. మెరిసేదంతా బంగారం అనుకోకూడదండి. హోప్ యు రియలైజ్. I realized not to waste the night. గుడ్ మార్నింగ్ ధర్మ. ఏంటో డల్గా కూర్చున్నా? నువ్వు చేసిన నిర్వాకానికి డల్గా కూర్చోకుండా నన్ను డాన్స్ చేయమంటావా? ఏమైంది? ఏమైందా? నువ్వేదో పెద్ద తెలియగలవాడని నమ్మి ఫైనాన్షియల్ మీటింగ్ కి నిన్ను పంపిస్తే 200 కోట్లకి శాంక్షన్ కావాల్సిన ప్రాజెక్ట్ ని 150 కోట్లకి శాంక్షన్ చేయించుకొచ్చావే. బుర్ర నీకు? బుర్ర ఉంది కనుకే 150 కోట్లకి ఓకే చేసుకొచ్చాను. లేదంటే ఈ ప్రాజెక్టే మనకు వచ్చేది కాదు. అయినా దీనివల్ల మనకి లాస్ ఏం లేదే. లాసే లేదు, కానీ వచ్చే లాభం తగ్గింది. లాభం? లాభం అంటూ ఎందుకు అత్యాసపడతావు? నాది అత్యాసే. బిజినెస్ లో నాకు లాభమే ముఖ్యం. చూడు, బడ్జెట్ ని మళ్ళీ 200 కోట్లకి రీడ్రాఫ్ట్ చేశాను. అది శాంక్షన్ చేయించుకొచ్చాను. యాజ్ మై పార్ట్నర్ ఐ వాంట్ యువర్ సిగ్నేచర్ ఆన్ దిస్. అలాగే నువ్వు కోట్ చేసిన అమౌంట్ తప్పని ఒక లెటర్ డ్రాఫ్ట్ చేయి. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను ఏ అగ్రిమెంట్ సైన్ చేయను, ఏ లెటర్ డ్రాఫ్ట్ చేయను.
మిస్టర్ విశ్వాస్, నేను చెప్పిన పని నువ్వు చెయ్యాలి. నువ్వు చెప్పినట్టు చేయడానికి నేను నీ నౌకర్ని కాను. నా మాట వినకపోతే నేను మనిషిని కాను. ధర్మ, బాగా టెన్షన్ గా ఉన్నావు. రిలాక్స్. ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. ఆయన ఇంట్లో లేరు. మంచిదే అయింది. ఎందుకు వచ్చావు? బహుమతులు ఇవ్వడానికి. ఆడది 3 వరాలు శాశ్వతం కావాలని మహాముచ్చట పడుతుంది. అవి పసుపు కుంకుమలు, పువ్వులు, గాజులు. ఇంకో 2 వరాలు పెళ్ళైన తర్వాత కట్టుకున్న వాడిస్తాడు. అలాగే నేను నీకో 2 వరాలు ఇవ్వడానికి వచ్చాను. ఒకటి, రెండోది. ఏమండి, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను, వీడి చూపు, వీడి మాటలు, వీడి ధోరణి ఏమీ సరిగ్గా లేవండి అని. నా మాట విన్నారా? నా మాట విన్నారా? ఇవాళ మీరు లేని సమయం చూసి మీ ఫ్రెండ్ నన్ను వశపరుచుకోవాలని వచ్చాడు. నన్ను వశపరుచుకోవాలని వచ్చాడు. మీ ఫ్రెండ్ అండి, నన్ను వశపరుచుకోవాలని వచ్చాడు. నన్ను వశపరుచుకోవాలని వచ్చాడు. జ్యోతి, అయ్యో భగవంతుడా. డేనియల్, 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 కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్. ఏమిటిదంతా డేనియల్? డేనియల్, విశ్వాస్, చిన్నతనంలో తప్పు చేస్తే నా తల్లి నన్ను కొట్టేది. కానీ ఇవాళ నేను తప్పుడు పని చేయడానికి వచ్చానని అపార్థం చేసుకుని డేనియల్, ప్లీజ్. ఇట్స్ ఆల్ రైట్. ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నేను ఆశపడినవన్నీ నాకు దక్కలేదు. ఇట్స్ మై ఫేట్. ఆవిడన్నట్టుగా నా చూపు, నా మాట, నా మొహం చూడు చూడు, ఏ ఒక్కటి పగలు. ఆవిడన్న మాట నిజం, ఆవిడన్న మాట నిజం. కానీ అది నా తప్పు కాదు. నన్ను పుట్టించిన ఆ దేవుడి తప్పు, నాకు జన్మనిచ్చిన నా తల్లి తప్పు. డేనియల్, ప్లీజ్. ఎస్, ప్లీజ్, నా తల్లి తప్పు. విశ్వాస్, మా అమ్మ ఎలా ఉంటుందో తెలుసా? అదిగో ఏమిటి అలా చూస్తున్నావు? రావే స్టేషన్ కి. నేను అలాంటిదాన్ని కాదు సార్, నేను అలాంటిదాన్ని కాదు. నేను ఈ డిపార్ట్మెంట్కి వచ్చి 15 సంవత్సరాలైంది. ఏ దొంగ తన దొంగనని ఒప్పుకోలేదు, ఏ సాని తన సాన్నని ఒప్పుకోలేదు. లేవే, లేవే. అయ్యో అయ్యగారు, ఆవిడ అలాంటి కదా అయ్యగారు. మీకు పుణ్యం ఉంటుంది, దయచేసి ఆవిడ వదిలిపెట్టండి. ఓహో, ఒక సానికి ఇంకొక సాని సపోర్ట్.
సార్ ఇలాంటి చోటికి అద్దెకి రావడం పొరపాటైంది. నేను అలాంటిదని కాదు. దయచేసి దయచేసి నన్ను వదిలిపెట్టండి సార్. సర్లే, కాళ్ళు వదిలిపెట్టి. ఏయ్, కాలేజ్ స్టేషన్కి. సార్ సార్ మా అమ్మ ఎలాంటి తప్పు చేయలేదు, వదిలిపెట్టండి సార్. ఏయ్, తప్పు చేయకుండా కొట్టడానికి నువ్వు ఉద్భవమూర్తివా? అవే. ఇవాళ మామూళ్ళు తక్కువ దొరికిన మంచి మల్గావా మామిడి పండు రుచి చూశాను. సార్ సార్ మా అమ్మ ఎక్కడ సార్? నీ అమ్మ. అయ్యో చూడు, రెస్ట్ తీసుకుండు. సార్ పెద్ద తాళం ఉంది. తాళం అక్కడ ఉంది, తాళం చెవి ఎక్కడ ఉంది? నువ్వే తాళం తీసి మీ అమ్మతో మాట్లాడు. ఆహా, ఈ మందు తాగి ఆ తర్వాత తాళం చెవి తీసుకో. అమ్మా 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 అన్నయ్య 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 నువ్వు నన్ను క్షమించన్నయ్య. జన్మకేది చాలు చెన్నై, ఇది చాలు. జీవితంలో అందరి మీద సందేహపడే నీలాగే నేను సందేహపడుంటే నీకింత మంచి అన్నయ్య, నాకింత మంచి స్నేహితుడు దొరికింటాడా? గాడ్ ఈస్ గ్రేట్. ఏయ్, ఇప్పటికైనా తెలిసిందా అనుమానం పెనుభూతమని? హలో 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 ఈ అన్నా చెల్లి సెంటిమెంట్ లో పడి నా సంగతి మర్చిపోయావే అంకుల్. పూజ ఇవాళ నుంచి అంకుల్ కాదు మావయ్య అని పిలవాలి. మామయ్య. జో, నీ టెన్షన్ అంతా క్లియర్ అయింది కదా? దాట్స్ గుడ్. పూజ, ఈ అన్నా చెల్లెలు ఒకటైన ఆనంద సమయాన్ని ఎలా సెలబ్రేట్ చేసేది? జిప్సీలో పెప్సీ తాగుతూ పిక్నిక్ వెళ్దామా? యా యా యా. ఏయ్, హలో. ఏంటి బే అంత అర్జెంటు? నీ కోపం వస్తే తిడతావు, లేదంటే పిలిచి సారీ చెప్తావు. వాట్స్ ద మ్యాటర్? నిన్ను రమ్మంది రెండింటికి కాదు, నీ నిర్ణయం తెలుసుకోవడానికి. నా నిర్ణయమా? ఎస్ ఎస్ ఎస్, నువ్వు నా కంపెనీలో పార్ట్నర్ గా ఉండదలుచుకుంటే నా టర్మ్స్ అండ్ కండిషన్ ఫాలో అవ్వక తప్పదు. అంటే అంటే నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు ఫాలో అవ్వాలి. అలాగే నేను కోట్ చేసిన రేటుకి నువ్వు కాంట్రాక్ట్ ఒప్పుకుంటానని ఈ అగ్రిమెంట్ లో సంతకం పెట్టు. నో ధర్మ, నో. నా మనస్సాక్షికి వ్యతిరేకంగా
నేను ఎలాంటి పని చేయను. మనస్సాక్షి. తింటానికి తిండి లేక, నిలువ నీడ లేక, బికార్లా తిరుగుతున్నప్పుడు ఏమైంది నీ మనస్సాక్షి? ఆ రోజు జ్యోతి లేకుండా బతకలేనున్న నిన్ను మీ అత్తమామల ముష్టి వాళ్ళ తరిమేస్తే నీ పెళ్లి జరిపించింది నీ మనస్సాక్షి కాదు. ఇట్స్ మై మనీ. ఈ రోజు నువ్వు, నీ భార్య, నీ కూతురు బతుకుతున్నది నీ వేసిన ముష్టి వల్ల. ప్లీజ్ మాట్లాడద్దు. ముష్టట. నువ్వు ఊరికే డబ్బు ఇవ్వలేదు ధర్మ. డబ్బుండి ఏం చేయాలో తెలియకుండా ఉన్న నీకు ఒక దారి చూపించింది నా చదువు. వందలు వేలు ధర్మం చేసిన గుర్తింపు రాని సమాజంలో ధర్మరాజ్ అనే పేరు తెప్పించింది నా తెలివి. ఆ కృతజ్ఞత నీకుంటే నేను నీకోసం చిందించిన చెమటని ఇవాళ నువ్వు ముష్టితో పోల్చుంటావు. లుక్, నీ డబ్బుతో ఒక్క విశ్వాసం నువ్వు తయారు చేయలేవు. కానీ ఈ విశ్వాసం తలుచుకుంటే నీలాంటి 100 మంది ధర్మరాజుల్ని తయారు చేయగలడు. ఎస్, తయారు చేయగలడు. No, let him go. I want him alive. I need his signature. Hey, Viswas, నీ అంతు చూస్తా. Come on, hurry up, move. Come on, hurry up. Move fast. Come on. సత్య, ఇక నువ్వు ఈ ప్రపంచంలో అడుగు పెట్టచ్చు. నీ ప్రతిజ్ఞ నెరవేరింది.
సార్ నా ధర్మ విశ్వాస్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. కమిషనర్, సార్ ఎనీ క్లూ? నో సార్. ఐ వాంట్ రిపోర్ట్ ఇమీడియట్లీ. ఎస్ సార్. టేక్ స్టర్న్ యాక్షన్. ఓకే సార్. ఓకే? ఓకే. అబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్, ఏం యాక్టింగ్! యాక్టింగ్ అది, ఓవర్ యాక్టింగ్. ఛ! నువ్వంత ఎక్సైట్ కాకుండా ఉంటే ఈ సిచ్యుయేషన్ వచ్చేది కాదు. వాట్ హ్యాపెండ్? ఏమైంది? ఏమైందా? ధర్మరాజు కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆర్బీఐలో నా డిపాజిట్స్ ఉన్నాయి, ఎస్బీఐలో నా అకౌంట్ ఉంది. ఎవరా సిబిఐ? అన్నయ్య, ఈ కేసు నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. కావాలంటే చూడు. పియానో వాయించే నన్ను కిలోనాగా మార్చడానికి వస్తున్న ఈ డయానా ఎవరు? మన ఖజానా ఖాళీ చేయించి మన చేత జరిమానా కట్టించి ఇక్కడే ఠిక్కానా వేయడానికి వచ్చే సిబిఐ. నో లుక్, నువ్వు నన్ను భయపెట్టకు. బాగాలేదు, ప్రాసు బాగాలేదు. శివ, ఈ సిబిఐ ఎప్పుడొస్తోంది? Where's the gym? In the basement. Oh, okay.
గుడ్ మార్నింగ్ సార్. ఓ వైజయంతి, వెల్కమ్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. బీ సీటెడ్. థ్యాంక్ యూ. మిస్ వైజయంతి, ఒక ఇంపార్టెంట్ కేసుని మీకు అప్పగిస్తున్నాను. మీరు దానికి న్యాయం జరిపిస్తారన్న నమ్మకం నాకుంది. షూర్ సార్, ఐ వోంట్ డిసప్పాయింట్ యూ. బట్ ఎస్ మీకు ఎటువంటి కోఆపరేషన్ కావాలన్నా ఇస్తాం. యు మే ప్లీజ్ ప్రొసీడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ఐ క్యాచ్ ద కల్ప్రిట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. బట్ ద క్రిమినల్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్. ఏ క్లూ వదలలేదు. యు ఆర్ కరెక్ట్ సార్. నేను వచ్చిన విషయం ఎంత రహస్యంగా ఉన్నా నా ప్రతి మూమెంట్ తెలుసుకుని హైదరాబాద్ నేను వచ్చి రాగానే నాకు థ్రిల్ చూపించిన కిల్లర్ వెరీ ఇంటెలిజెంట్. నౌ ఐల్ స్టార్ట్ ద గేమ్. ఈ కేసుకు సంబంధించిన ఫైల్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ అశోక్ కుమార్, ఎస్ సార్. he is our most efficient ACP. He will assist you in this case. హలో. హలో, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. షాల్ ఐ టేక్ లీవ్ సార్? జెంటిల్మెన్, సిబిఐ వైజయంతి కర్తవ్యమే లక్ష్యంగా, న్యాయమే తన ఆయుధంగా, ధర్మమే కవచంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించి ఈ ఆంధ్ర రాష్ట్రానికి సేవ చేయడానికి వచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది. ఐ విష్ యర్ ఆల్ సక్సెస్. Mr. Ashok, మేడం. I want to see the spot. షూర్ మేడం. మిస్టర్ అశోక్, ఎస్ మేడం. ఆ బిల్డింగ్ దగ్గర సెక్యూరిటీ అరేంజ్ చేయండి. ఆ బిల్డింగ్ దగ్గర. ఎస్, మీరే అక్కడ ఉంటే బెటర్. ఓకే మేడం. గుడ్. సార్, ఆ ఎలైట్ సిటీ ఐ పిచి ధర్మరాజ్. పాపం ఎన్నో కళ్ళు కన్నాడు. బట్ ఫేట్, ఇట్స్ ఆల్ రైట్. వాట్ ఆర్ యువర్ ప్రాబ్లమ్స్? ఎలైట్ సిటీ ప్రాజెక్ట్ కి డబ్బు ఇచ్చాం. ఆ ప్రాజెక్ట్ ఫైనలైజ్ అవ్వాలంటే విశ్వాస్ సంతకం కావాలి కదా సార్? విశ్వాస్ వాడి సంగతి నేను చూసుకుంటాను. సార్ అది డోంట్ ఫియర్ వెన్ ఐమ్ హియర్. ఇస్ దట్ క్లియర్? శివ, జెంటిల్మెన్, మీ అందరికీ మా అన్నయ్య మీద నమ్మకం ఉంటే అన్నీ ఆయనే చూసుకుంటారు. సార్, మీ అన్నయ్య గారు అండగా ఉంటానంటే మాకు ఇంకేం కావాలి సార్? శివ, జెంటిల్మెన్, వస్తాం సార్. see you. థ్యాంక్ యూ See సార్. you. వస్తాం సార్. Bye. I want to talk to you.
రోజు ఎలైట్ సిటీ హాస్పిటల్కి ఫస్ట్ పేషెంట్ నేనే అని చెప్పింది నువ్వే కదా? సార్ అదే ఇవాళ నీ డెడ్ బాడీ హాస్పిటల్ మార్చరీకి వెళ్ళదు. వీడి బాడీని క్యాడిలాక్ లో వేసి ప్యాడీ ఫీల్డ్ లో పూర్తి చేయండి. సారీ మేడం, నా వల్ల కిల్లర్ తప్పించుకున్నాడు. తప్పించుకోలేదు, దొరికాడు. డానియల్, ఆఫ్టర్ ఆల్ ఈ పౌచ్ కోసం ఇది ఆఫ్టర్ ఆల్ కాదు, అబవ్ ఆల్. డానియల్, అవుట్ 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 అవుట్. డానియల్, నువ్వు చిక్కుల్లో పడకూడదని నేను. నాకేమైనా పర్వాలేదు, ఈ ఫ్యామిలీకి ఏం కాకూడదు. డానియల్, మై బాయ్, వాళ్ళ కోసమని నువ్వు పోలీసులకి దొరికిపోకూడదు. నో, ఎందుకంటే దానివల్ల నీకు ట్రబుల్, నీకంటే నాకు ఇంకా ఎక్కువ ట్రబుల్. బికాస్ we have కమిట్మెంట్స్. కమిట్మెంట్స్? మీ కమిట్మెంట్స్ కోసం నా సెంటిమెంట్స్ ని వదులుకోలేను. నిన్న జరిగిన సంఘటన వల్ల సిబిఐ ఆఫీసర్ కంప్యూటర్ బ్రెయిన్ లో నీ ఫిగర్ ఫిక్స్ అయ్యింది. అందువల్ల నువ్వు వెంటనే మన సీక్రెట్ ప్లేస్ కి వెళ్ళిపోవాలి, అక్కడే ఉండిపోవాలి. ఎన్నాళ్ళు? నే చెప్పేంత వరకు. శివ, గుడ్ లక్. అన్నయ్య, వీడు నాకు కావాలి. కానీ నో, డోంట్
అడ్వైస్ మీ. అవుట్. సెంటిమెంటల్ ఫూల్స్. జో, ఎవరు చూడు. హలో హలో. హాయ్ జ్యోతి, మే ఐ? ఇట్స్ ఓకే. వావ్, బ్యూటిఫుల్ హౌస్. హలో విశ్వాస్, హౌ ఆర్ యు? బై ద బై, పూజ ఇది? ఐ థింక్ షీస్ దే. పూజ? పూజ, ఎవరివిడా? హాయ్ పూజ. మిస్టర్ విశ్వాస్, ఎలా ఉంది మీ ఎల్ఐటి సిటీ ప్రాజెక్ట్? మీరు ఐఎమ్ సారీ, ధర్మరాజ్ చనిపోయారు కదూ, ఐ మీన్ చంపేశారు. మిస్టర్ విశ్వాస్, ఎవరు చంపారు? ఎవరు చంపుంటారంటారు? అది అడగడానికి మీరెవరు? నేను అడిగిన విశ్వాస్ని, మిమ్మల్ని కాదు జ్యోతి. చూడండి, మీరు ఇలా సడన్ గా మా ఇంట్లోకి వచ్చి యక్ష ప్రశ్నలు అడుగుతుంటే మమ్మీ, డాడీ నా బెడ్రూమ్ వచ్చి బాత్రూమ్ తలుపు తెరిచి నన్ను చూసి షేమందే. ఈ ఆంటీ ఎవరు మమ్మీ? నేనెవరంటే వైజయంతి సిబిసిఐడి. మీకు నేనెవరో ఇప్పుడు తెలిసింది కదా. పూజ, నువ్వు వెళ్ళి చక్కగా డ్రెస్ చేసుకుందామా? పో, వెళ్ళు. లుక్ మేడం, సిబిసిఐడికి మాతో ఏం పని? చాలా ఉంది. మిస్టర్ విశ్వాస్, మీకు డానియల్ ఎవరో తెలుసా? ఏ డేనియల్? ఈ డానియల్. తెలుసు. మిస్టర్ అశోక్, ఎస్ మేడం. అరెస్ట్ హిమ్. ఓకే మేడం. ఈ డానియల్ ఒక ప్రొఫెషనల్ కిల్లర్. వీడే ధర్మరాజుని చంపింది. ఈ డానియల్ తో మీకు సంబంధం ఉందని విశ్వాస్ని అరెస్ట్ చేస్తున్నాడు. మేడం, మూవ్. మేడం చూడండి, ఈ హత్యకు నా భర్తకు ఎటువంటి సంబంధం లేదు. దయచేసి నా మాట వినండి. సారీ, అదంతా కోర్టులో చెప్పండి. ఆఫీసర్, ఈ ఇంటికి వచ్చే ఫోన్ కాల్స్ అన్ని అబ్జర్వ్ చేయండి. యువర్ ఆనర్, బిజినెస్ మ్యాగ్నెట్ ధర్మరాజ్ మర్డర్ కేసుతో ఆయన పార్ట్నర్ విశ్వాస్ కి సంబంధం ఉందని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశాను. ఈ కేసుతో సంబంధం ఉన్న కొందరు ముఖ్య సాక్షులను ప్రశ్నలు అడగడానికి కోర్టు స్పెషల్ పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. బై ది బై మిస్టర్ విశ్వాస్, మీ తరఫున వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా? ఎస్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ముద్దాయి స్థానంలో ఉన్న మిస్టర్ విశ్వాస్ ని కొన్ని ప్రశ్నలు అడగడానికి అనుమతించాలని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిస్టర్ విశ్వాస్, మీకు ధర్మరాజ్ కి ఎలైట్ సిటీ ప్రాజెక్ట్ విషయంలో ఘర్షణ జరగడం నిజమేనా? నిజం. ధర్మరాజ్ హత్య జరగడానికి అరగంట ముందు మీరు అక్కడికి వెళ్ళారా? వెళ్ళాను. మిస్ ప్రేమ చెప్పినట్టుగా కొట్టుకునే లెవెల్ దాకా వెళ్ళారా? మాట పెరిగిందంతే, కానీ చంపాలనుకునేంత నీచుని కన్నేను. కొన్ని కోట్ల రూపాయల డీలింగ్ డబ్బు పాపిస్తుందంటారు. సో యువర్ ఆనర్, ఈ సాక్ష్యాలని విన్న తర్వాత ధర్మరాజుకి విశ్వాస్ కి చాలా ఘర్షణ జరిగిందని, ప్రొఫెషనల్ కిల్లర్ డానియల్ కి విశ్వాస్ కి సన్నిహిత సంబంధం ఉందనేది రుజువైంది. సో యువర్ ఆనర్, నో యువర్ ఆనర్, ఇదంతా కట్టు కదా. నిరపరాధైన నా విశ్వాసిని, ఐఎమ్ సారీ, మిస్టర్ విశ్వాస్ అపరాధిని సిబిఐ వైజయంతి ఈ సాక్ష్యాల వల్ల ప్రూవ్ చేయడానికి వీలు కాదు. ఇట్స్ ఇంపాసిబుల్. యువర్ ఆనర్, ఆ డానియల్ ఎవరో మాకు తెలియదు. నిజంగా అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదు. కూల్ డౌన్ జ్యోతి, కూల్ డౌన్. మీకు డానియల్ కి ఏ సంబంధమూ లేదు కదూ? యువర్ ఆనర్, పిల్లలు దేవుడితో సమానం అంటారు, వాళ్ళు అబద్ధం చెప్పరంటారు. విశ్వాస్ ఫ్యామిలీకి డానియల్ తెలుసా తెలియదా అని ప్రూవ్ చేయడానికి విశ్వాస్ కూతురు పూజని కొన్ని ప్రశ్నలు అడగడానికి కోర్టు వారు అనుమతించారు. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. పూజ,
ఈ ఫోటో బాగా చూడు. ఈ అంకుల్ ఎవరో నీకు తెలుసా? తెలీదు. పిల్లలు అబద్ధం చెప్పకూడదు. ఇంకోసారి కరెక్ట్ గా చూసి చెప్పు. చెప్పు. అబ్జెక్షన్ ఎవరానా? ఇలా పిల్లల్ని బెదిరించి అడగడం న్యాయం కాదు. అబ్జెక్షన్ సస్టైన్డ్. ఇక నువ్వు వెళ్ళమ్మా. మిస్టర్ విశ్వాస్, ఈ డానియల్ ఎవరో మీకు తెలీదా? తెలీదు. గ్రేట్. యువర్ ఆనర్, నేను ఆఖరిసారిగా మిసెస్ జ్యోతి విశ్వాస్ గారిని లాయర్ గా కాకుండా విశ్వాస్ భార్యగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిసెస్ జ్యోతి విశ్వాస్, ఈయనెవరనేది మీకు తెలీదా? తెలీదా? తెలుసు. థ్యాంక్ యూ. ప్లీజ్ మ్యామ్. యువర్ ఆనర్, ఏ లాయర్ విశ్వాసుని నిరపరాధని ప్రూవ్ చేయడానికి డిఫెన్స్ లాయర్ గా వచ్చారో ఆవిడే తనకి హంతకుడు తెలుసని ఒప్పుకున్నారు. సో విశ్వాస్ ఫ్యామిలీకి డానియల్ కి సంబంధం ఉందని రుజువైంది. నా ఇన్వెస్టిగేషన్ లో డెత్ స్పాట్ దగ్గర కొన్ని ఇంపార్టెంట్ క్లూస్ దొరికాయి. అవేమిటంటే ఒక పౌచ్, అందులో కొన్ని ఫోటోలు, ఒక డైరీ ఉన్నాయి. ఆ డైరీలో విశ్వాస్ ఫ్యామిలీతో డానియల్ కున్న అనుబంధం గురించి రాసుంది. వాటికి జెరాక్స్ కాపీస్ ఇందులో ఉన్నాయి. దాట్స్ ఆల్ యువర్ ఆనర్. వాద ప్రతివాదనలను విన్న తరువాత మిస్టర్ ధర్మరాజ్ హత్యా నేరంతో విశ్వాసకి సంబంధం ఉందనే ఆరోపణ రుజువైనందువల్ల మిస్టర్ విశ్వాస్ని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచవాలని తీర్మానించి ఈ న్యాయస్థానం తీర్పు ఇవ్వడమైనది. శివ, ఎన్నింటికి రమ్మని చెప్పావు? 10కి. ఇప్పుడు టైం ఎంత? అది ఇప్పుడు టైం ఎంత? 10:30. హాఫ్ ఎన్ అవర్. హాఫ్ ఎన్ అవర్ లేట్ అంటే హాఫ్ లైఫ్ వేస్ట్. ఇక మిగిలిన హాఫ్ లైఫ్ నేను వేస్ట్ చేయలేను. సార్ బీపీ. నా క్రైమ్స్ కి టైం చాలడం లేదని రైమ్స్ వాడుతూ ఉంటాను. తెలీదు? మందు విందు పొందు భలే పసందు. ఏ ప్రాస ప్రాస బాగుందా? అన్నయ్య వచ్చాడు. ఏమిటి లేటు? 10:30 అయింది. త్వరగా. చిన్న పని తగిలింది. సార్ కోపంగా ఉన్నారా? పిచ్చ కోపంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. డ్యూటీ బౌండెడ్ ఆఫీసర్ కి టైం సెన్స్ ముఖ్యమనే కామన్ సెన్స్ లేదా నీకు? నాన్ సెన్స్. మీరు తిట్టిన ఒక ఏం ఉంటుంది సార్. డోంట్ టాక్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. అదొక పెద్ద కేసు. సిబిఐ హ్యాండిల్ చేస్తుంది, నా కస్టడీకి వచ్చింది. అందుకే లేటు. నీ చెప్పేది విను. ఇట్స్ మై డీల్. ఓకే, మై బిజినెస్. కమ్. విశ్వాస్ చేత ఇందులో సంతకం పెట్టించు. నీకు చేరవలసిన అమౌంట్ నీ అకౌంట్లో డిపాజిట్ చేశా. నీ పవర్ యూజ్ చేయి. ఇందులో సంతకం పెట్టించుకురా. నో 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 ఎక్స్ప్లెనేషన్స్. నో ఎక్స్ప్లెనేషన్. డ్యూటీ డ్యూటీ ఆఫీసర్. టైమ్ ఇస్ ప్రెషియస్. ఓకే.
శివ సార్ సంతకం చేస్తావా లేదా? చెయ్యను. ఏయ్, ఇది ఓన్లీ శాంపుల్. సంతకం చేయలేదంటే చంపేస్తాను. డాడీ 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 పూజ పూజ ఏమైందమ్మా? ఎందుకు అలా అరిచావ్? డాడీ డాడీ కావాలి. ఏడవకమ్మా, నా మాట విను. నువ్వు పడుకోమ్మా. ప్లీజ్ నేను డాడీని చూడాలి అమ్మా. వస్తానమ్మా, తప్పకుండా వస్తాను. డాడీని ఎప్పుడే చూడాలమ్మా. ఇప్పుడే అంటే ఎలాగమ్మా? చాలా పొద్దుపోయింది. పొద్దున నేనే డాడీ దగ్గర తీసుకెళ్తాను. ప్రామిస్? ప్రామిస్. పడుకో. విశ్వాస్, నిన్ను చూడ్డానికి మీ వాళ్ళు వచ్చారు. పూజ నేనెవరిని చూడను. ఎవరిని విశ్వాస్, వాళ్ళు నిన్ను చూడాలని ఆశగా వచ్చారు. నువ్వు వాళ్ళని చూడాలంటే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది. సార్, ఈ మొహం ఎలా చూపించరు? సిగ్గు, పరువు, మర్యాద మూడు వదిలేసిన వాళ్ళే దర్జాగా రొమ్ము విరుచు తిరుగుతున్నారు. నీకెందుకు సిగ్గు? కమాన్. డాడీ మమ్మీ డాడీ వచ్చారు. ఏమండి, ఏ నేరం చేయని మీరు ఎందుకు తలంచుకున్నారు? పూజ మీకోసం బెంగ పెట్టుకుంది. మిమ్మల్ని చూడాలని నిన్న రాత్రంతా మారం చేసింది. చూడండి డాడీ ఒక్కసారి చూడండి. డాడీ నా మీద కోపమా? నేను మమ్మీ వచ్చాం. చూడు డాడీ, చూడు డాడీ, చూడు డాడీ, చూడు డాడీ, చూడు డాడీ, చూడు డాడీ. డబ్బలా ఏమైంది డాడీ? మమ్మీ డాడీకి ఏమైంది? హాయ్ జ్యోతి, వాట్ ఎ సర్ప్రైజ్. కెన్ ఐ హెల్ప్ యూ? నా భర్త నీకేం ద్రోహం చేశాడని ఆయన అరెస్ట్ చేశావు. నా డ్యూటీ నేను చేశాను అంతే. డ్యూటీ డ్యూటీ ఒక్కడి తప్ప మరేది నీకు తెలీదా? ఒక ఆడదాని వయ్యండి సాటి ఆడదాని కష్టాన్ని దుఃఖాన్ని నువ్వు అర్థం చేసుకోలేవా? హ్మ్, నీకెలా అర్థమవుతుంది? ప్యాంటు షర్టు వేసుకుని మగరాయిలా తిరిగే నీకు పెళ్లి, పిల్లలు, సంసారం గురించి ఏం తెలుస్తుంది? ఆడదానికి భర్త, పిల్లలే సర్వస్వం అంటారు. నా పసుపు కుక్కలు చేరిపోయాలనుకుంటున్నా నువ్వు ఆడతానివా? చూడు, నీలాగే భారతమాత కూడా ఒక ఆడదే. ఆవిడకు కూడా న్యాయం, నీతి, ధర్మం, సత్యం, అహింస అనే 5 పిల్లలు ఉన్నారు. అయినా ఈరోజు ఆ భారతమాతని నడిబజార్లో మానభంగం చేస్తున్నారు. ఆ స్త్రీని కాపాడడం కోసం నేను చట్టం అనే ఆయుధంతో పోరాడుతున్నాను. అందుకని జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నా భర్తని
టార్చర్ చేయమని చెప్పిందా? నీ చట్టం, నీ కర్తవ్యం, నీ ఆయుధం టార్చరా? ఎస్ ఎస్. సెంట్రల్ జైల్లో ఉన్న నా భర్తని చిత్రహింసలు పెడుతున్నారు. ఆగో, నా భర్తకి జరగకూడదు ఏదైనా జరిగితే న్యాయం అనే ఆయుధంతో నేను నీ అంత చూడకుండా వదల్లా. బీ కేర్ఫుల్. మేడం ప్లీజ్. నేను విశ్వాసని చూడాలి. మేడం ఇది సాఫ్ట్ డ్రింక్ ప్లీజ్. నేను విశ్వాసని చూడాలి. ఓకే మేడం, రండి వెళదాం ప్లీజ్. విశ్వాస్, విశ్వాస్. What the hell is this? ఎస్, దిస్ ఇస్ హెల్. జైలు స్వర్గం కాదు మేడం, నరకం. But this is too much. వాడి చేత నిజం చెప్పించడానికి ఇంతకంటే వేరే దారి లేదు మేడం. అందుకని ఇంత క్రూరంగా హింసిస్తారా? ఇంట్రాగేట్ చేయడానికి మేమున్నాం. You have no right to torture him. ఐఎమ్ సారీ మేడం. What? What sorry? పశువుని కొట్టినట్టు కొట్టారే. మేడం అలా కొట్టినా వాడు నిజం చెప్పలేదంటే మేం మంచి మాటలు తడిగితే చెప్తాడంటారా? ఖచ్చితంగా ఈ హత్యతో వాడికి సంబంధం ఉంది అనేది నిజం. ఐఎమ్ 100% షూర్. అతనికి సంబంధం ఉందో లేదో డిసైడ్ చేయవలసింది మేము. ముందు విశ్వాస్ కి ట్రీట్మెంట్ ఇప్పించు. జైలర్, డోంట్ రిపీట్ దిస్. దిస్ ఇస్ మై ఆర్డర్. విశ్వాసని చూసొస్తున్నాను. ఐఎమ్ సారీ. సారీ. డోంట్ యూజ్ దట్ స్టూపిడ్ వర్డ్. జ్యోతి, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. విశ్వాస్ చేత నిజం చెప్పించాలని ఆ జైలర్ మొరటుగా ప్రవర్తించాడు. నిజమా? ఏం నిజం? డానియల్ కి మీకు సంబంధం ఉంది అనే నిజం. నిజంగా డానియల్ ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడికి వెళ్ళాడో ఏది మాకు తెలియదు. కళ్ళబొల్లి మాటలు చెప్పి మా అందరినీ నమ్మించాడు. అన్నం పుణ్యం ఎరగని నా భర్తని కష్టాలు పాల్చేసి జారుకున్నాడు. ఆ డానియల్ నయవంచకుడు. అన్నయ్యని నయవంచకుడు అనొచ్చా? అన్నయ్య అన్నయ్య అనే పవిత్రమైన అనుబంధానికి అర్థం తెలుసుంటే వాడు మాకు ఇలాంటి ద్రోహం చేసుండడు. మీకు ద్రోహం చేద్దామని ఉద్దేశం అతనుకుంటే డైరీ కోసం అతను మళ్ళీ వచ్చుండడు. వాట్ యు మీన్? డెత్ స్పాట్ లో పడున్న డైరీలో అతను హ్యాపీగా మీ ఇంట్లో ఉన్న మధుర క్షణాల గురించి తప్ప అతనికి సంబంధించిన ఎటువంటి విషయం రాయలేదు. ఆ డైరీ మాకు దొరికితే మీరు కష్టాలు పాలవుతారనే తన ప్రాణానికి తెగించి నన్ను ఎదిరించి ఆ డైరీ తీసుకుని పారిపోయాడు. మా కష్టం కలగకూడదనే ఉద్దేశం వాడుకున్నట్టయితే ఇక్కడికి వచ్చి నిజం చెప్పి మా వారిని కాపాడుండొచ్చుగా. కరెక్ట్, దాట్స్ ద పాయింట్. డైరీ అతని చేతికి దొరకగానే మీకు ఎలాంటి ప్రాబ్లం రాదనుకున్నాడు. కానీ ఆ డైరీలో ఉన్న మ్యాటర్ నేను జెరాక్స్ తీయించినట్టు అతనికి తెలియదు. ఆ తర్వాత జరిగిన కథ తెలియదు. తెలిసి ఉంటే డెఫినెట్ గా వచ్చేవాడు, విశ్వాసిని కాపాడేవాడు. బట్ జ్యోతి, ఈ మర్డర్ కేసుతో విశ్వాస్కి సంబంధం లేనట్లయితే డానియల్ ఎక్కడుండో వచ్చుండాలి. నిజానికి అసలు విశ్వాసే డానియల్ పిలిపించుండొచ్చు. ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్ ఇస్ పాసిబుల్. జ్యోతి, ఈ ప్రపంచంలో డబ్బు అనే భూతం విలయ తాండం చేస్తోంది. ఇవాళ మనిషి డబ్బు కోసం ఏ పని చేయడానికైనా రెడీయే. డబ్బు కాసుపడి విశ్వాస ఏదైనా... నా భర్త అలాంటి వారు కాదు. ఆయన గురించి నువ్వేం చెప్పినా నేను నమ్మను. జ్యోతి, చట్టాన్ని కాపాడతానని ప్రమాణం చేసిన నేను, న్యాయాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఉన్న నువ్వు, న్యాయదేవతకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు. న్యాయం, నీతి, ధర్మం కాపాడదాం అనుకుంటే మనం ఎవరిని నమ్మకూడదు, మన నీడను కూడా. ఆలోచించమ్మా, బాగా ఆలోచించు. బాగున్నావచ్చు? పూజ ఎలా ఉంది? బాగున్నానండి. ప్రతిరోజు డాడీ ఎప్పుడొస్తారు అని అడుగుతూనే ఉంది. జో, డేనియల్ వద్దండి.
ఏమండి మీకు దండం పెడతాను ప్లీజ్ వాడి పేరు ఎత్తద్దు. ఎందుకు అలా ఆవేశపడతావు? ఆవేశపడికి ఏం చేయమంటారండి? ఆనందంగా ఉన్న మన సంసారాన్ని సర్వనాశనం చేశాడు. ఇడియట్. విశ్వాస్ బెయిలు ఇవ్వడంలా ఒక్కొక్కరు దొరకలా. నేనేం చెయ్యాలో నాకేం తెలియడం లేదు. జో, దేవుడున్నాడు. ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఏమండి నేను మాట్లాడగనా? అడుకో. మీరు ఏ విషయం ఎప్పుడూ నా దగ్గర దాచిపెట్టలేదు కదా? అవునా? కానీ డానియల్ విషయం ఏంటి? మీరు డానియల్ ఫ్రెండ్స్గా ఉన్నారంటే అంటే డానియల్ మీకు ముందుగానే తెలుసా? ధర్మరాజుకి మీకు ఘర్షణ జరిగిందనేది నిజం. ఆ కోపంలో డానియల్ని రప్పించి మీరే ధర్మరాజు చెప్పండి. మీరు నిజం చెప్తే మిమ్మల్ని కాపాడే మార్గం చూస్తాను. చెప్పండి, నిజం చెప్పండి. భలే, ఏం ప్రశ్న అడిగావమ్మా? ఆ రోజు మీరొచ్చి ఏమండి నేనున్నానండి, నేను మిమ్మల్ని కాపాడుతానండి అంటే ప్రతి వాడికి మీలాంటి ఒక భార్య ఉండాలనుకున్నాను. కానీ ఇవాళ మీరన్న మాటలు వింటూ ఉంటే చూడమ్మా, మేము వీరిని ఫిజికల్ గా టార్చర్ చేశాం. ఈ గాయాలు ఏదో ఒక రోజు మానిపోతాయి. మీరు అడగరాని ప్రశ్నలు అడిగి వీరిని మెంటల్ టార్చర్ చేశారు. ఈ గుండెకు తగిలిన గాయాలు మానిపోయే ఛాన్స్ లేదు, మానిపోయే ఛాన్స్ లేదు. ఈ విశ్వాస గారు కొద్ది రోజుల నుంచే నాకు తెలుసు. వీరి మనసు ఎలాంటిదో నేను అర్థం చేసుకోగలిగాను. ఇన్ని సంవత్సరాల నుంచి వీరితో మీరు కాపురం చేశారు కదా, వీరి మనసు ఎలాంటిదో అర్థం చేసుకోకుండా ఏం ప్రశ్నలు అడిగావమ్మా? సార్, ఆవిడ నా భార్యగా ఇక్కడికి రాలేదు సార్, లాయర్గా వచ్చింది. లాయరమ్మా, నా భార్య జ్యోతి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను చెప్పేదంతా నిజం. స్నేహానికి ప్రాణం ఇచ్చే నేను డేనియల్ని స్నేహితుడిగా చూశానే కానీ అతని గురించి నాకేం తెలీదు, నిజంగా నాకేం తెలీదు. నన్ను నమ్ము, నన్ను నమ్ము, నన్ను నమ్ము, నన్ను నమ్ము, నమ్ము. ఏమంటే నన్ను క్షమించండి, దయించి నన్ను క్షమించండి. చచ్చేంత వరకు మీ నీడలా ఉంటానని సప్తపది తిరిగిన నేను ఆ సిబిఐ వైజయంతి మాటలు విని ఆ అపోహతో ఏవో ప్రశ్నలు అడిగాను. మీ మనసు గాయపరిచాను, మీ మనసు గాయపరిచాను. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, క్షమించండి. మిస్టర్ సత్య, వెల్కమ్ సిబిఐ వైజయంతి. వుడ్ యు లైక్ టు ప్లే ద గేమ్ విత్ మీ? నీతో ఆడుకోవడానికి నేను ఇప్పుడు రాలేదు. నీ అరాచకాలకి మంగళం పాడడానికి వచ్చాను. ఈ మాటలు విని విని నాకు విసుగెత్తిపోయింది. ఎస్, ఐ నో. నీకు స్విట్జర్లాండ్ లో గెస్ట్ హౌస్, స్విస్ బ్యాంక్ లో అకౌంట్,
ఈ దేశంలో జరుగుతున్న హత్యలతో అత్యాచారాలతో నీకు సంబంధం ఉందనే సంగతి నాకు తెలుసు. నువ్వు ధైర్యంగా తిరిగే బెబ్బలివి కాదు, మంచివాళ్ల నటించే గోముఖ వ్యాఘ్రం అని నాకు తెలుసు. నీకు కళ్ళుగా ఖద్దరు, వెన్నెముకలా కాకి, ఆసరాగా కాషాయం, వీటి సపోర్ట్ వల్ల నువ్వు ఇండియాలో మహారాజులా బ్రతుకుతున్నావని తెలుసు. బట్ ఈ సత్య ఒక హంతకుడని ఈ లోకానికి తెలిసేట్టుగా నేను చేస్తాను. ఇంపాసిబుల్. మీ డిపార్ట్మెంట్ లో ఉన్న మీసలున్న మగాళ్లే ఏం చేయలేకపోయారు. యువర్ ఆఫ్టర్ ఆల్ లేడీ, ఐ మీన్ ఆడదానివి. ఆడది ధైర్య సాహసాలకి ఆదర్శంగా చెప్పుకునే రాణి రుద్రమదేవి, శాంతికి మారుపేరైన మదర్ తెరేసా, స్వతంత్రం కోసం పోరాడిన సరోజినీ నాయుడు, ఇందిరా గాంధీ అందరూ ఆడవాళ్లే. నీకు జన్మనిచ్చింది ఆడదేనని మర్చిపో. వావ్, డైలాగ్ వింటానికి గొప్పగా ఉంది. ఇప్పుడు చెప్పబోయేది విను, అది ఇంకా బాగుంటుంది. ధర్మరాజు హత్యకి సూత్రధారివి నువ్వని, హంతకుడు డానియల్ అని, విశ్వాస్ నిరపరాధని నాకు తెలుసు. గుడ్, వెరీ గుడ్, బట్ యు కాంట్ ప్రూవ్ ఇట్. ఐ క్యాన్ ప్రూవ్ ఇట్. నిన్ను డానియల్ ని బయటకు లాగుతాను. నిజం ఏమిటో నీతో చెప్పిస్తాను. నిన్ను ఊరిస్తాంబో ఎక్కిస్తాను. ఏమిటి బోల్డ్ అంత గాలేస్తున్నా చెమటలు పడుతున్నాయి? ఇదిగో తుడుచుకో. ఈ తెల్ల రుమాల్ని పెద్ద చేసి నీ శవం మీద కప్పాల్సి ఉంటుంది. బీ కేర్ఫుల్. ఈ వైజయంతి ఎప్పుడు చావుకి భయపడదు. నీ చావుకి ఎదురు చూడు. సత్య, కౌంట్ యూర్ డేస్. సార్, మీరిక్కడికి? విశ్వాస్ సంతకం పెట్టాడా? సార్, అది ఇంకా నేను వెళ్ళడమే పెట్టా. ఎక్కడ ఎక్కడ వాడు? సార్ సార్ సార్, మీరు ఇక్కడికి రావడమే తప్పు. ఇలా ఎక్సెట్ అయ్యి మీరు విశ్వాస్ దగ్గరికి వెళితే మన నాటకం అంతా తెలిసిపోతుంది. నా ఫ్యూచర్ పాడైపోతుంది సార్. ఇప్పుడు నా ఫ్యూచర్ పాడవుతుంది. ఆ సిబిఐ వైజయంతి నన్ను మీట్ అయ్యి నీ హిస్టరీ నాకు తెలుసు, నిన్ను ఉరిస్తము ఎక్కిస్తానని ఛాలెంజ్ చేసి వెళ్ళింది. అందుకే ఇవాళే ఈ కథకి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఐ వాంట్ విశ్వాస్ సిగ్నేచర్ అండ్ ఐ వాంట్ కిల్ డేనియల్ విదిన్ 24 hours. సార్, ఇంకొక అవకాశం ఇవ్వండి. ఏదో విధంగా నేను సంతకం చేయిస్తాను. దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. ఇవాళ రాత్రిలోగా సంతకం చేయించినట్లయితే రేపు నువ్వు సూర్యోదయం చూడ. నా పేరు సత్య, నేను చేసేది హత్య. దాట్స్ ఇట్. నేను అనుకున్నట్టే జరుగుతోంది. నా ప్లాన్ కరెక్ట్ గా ఉంది. మేడం, విశ్వాస్ చాలా డేంజరస్ పరిస్థితిలో ఉన్నాడు. సైన్ చేయించినట్టయితే రేపు సూర్యోదయం చూసే ఛాన్సే లేదని ఆ సత్య జైలర్కి వార్నింగ్ ఇచ్చాడు. ఆ సంతకం కోసం విశ్వాస్ని చంపడానికి వెనుకాడ్డు ఆ జైలర్. మీరు విశ్వాస్ని ఏదో ఒక విధంగా రక్షిస్తారన్న నమ్మకంతోనే నేను ఇక్కడికి వచ్చాను. ఆ జైలర్ విశ్వాసని టార్చర్ చేసిన రోజే వాడిని సస్పెండ్ చేసి ఉండాల్సింది. కానీ వాడిని పాత్రధారిని చేసి వాడిని ఆడిస్తున్న సూత్రధారి ఎవరో తెలుసుకోవడానికే నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను. నౌ ఐ గాట్ హిమ్. చూడు, ఏ పవర్ ని వాడు మిస్యూజ్ చేస్తున్నాడో అదే పవర్ ని నువ్వు ఉపయోగించి విశ్వాసని కాపాడు. నువ్వు దేనికి భయపడద్దు. ముందుకేసిన అడుగుని వెనక్కి తీయద్దు. డ్యూటీ ఈస్ గాడ్. డూ హిమ్ జస్టిస్. ఎస్ మేడం. ఇదిగో సంతకం చేయి. ఉల్ఫానా కొడక, ఈవేళ సంతకం పెట్టి తీరాలి, లేదంటే ఇక్కడే నీ ప్రాణం తీస్తాను. ఇక్కడేం జరుగుతుందో నాకు తెలుసు. విశ్వాస్ నిరపరాధని నాకు తెలుసు. ఇంకోసారి ఆయన మీద చేయి వేశావో
నిన్ను ప్రాణంతో వదిలిపెట్టను. వద్దు జయసింహ, జయసింహ వద్దు, ప్లీజ్ నా మాట విను. వద్దు వద్దు జయసింహ. సత్య, నువ్వు ఇమీడియట్ గా ఫారెన్ వెళ్ళాలి. ఏంటి ఫారినా? ఎందుకు? నీ విషయం అంతా సిబిఐ వైద్యుడికి తెలిసిందే. నువ్వు ఇక్కడే ఉంటే నీకు డేంజర్, నాకు డేంజర్. ఓకే, నా వల్ల నీకు డేంజర్ వస్తుందనుకుంటే నేను వెళ్తాను. కానీ ఒకే ఒకసారి నా ఫ్రెండ్ విశ్వాస్ని, నా చెల్లెలు జ్యోతిని, నా పూజని చూశాకే వెళతాను. నో నో ఛాన్స్. దానికి టైం లేదు. నువ్వు ఇమీడియట్ గా వెళ్ళిపోవాలి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నీకోసం ఇన్నాళ్ళు నేను వాళ్ళని చూడకుండా దూరంగా ఉన్నాను. ఇక ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను. వాళ్ళని చూడకుండా నేను వెళ్ళను. చూస్తావా? తప్పదా? చూడు, జైల్లో కూర్చుని చువ్వలు లెక్క పెడుతున్న విశ్వాసం చూడు. నువ్వే స్వయంగా ధర్మరాజుని చంపావు. ఆ నేరాన్ని విశ్వాస్ మీద వేసి వాణ్ణి జైల్లో వేయించాను. ఇక నేను నువ్వు జైలుకి వెళ్ళకూడదు. అందుకే నువ్వు ఫారెన్కి వెళ్ళక తప్పదు. దీనికి కారణం నువ్వు నేనే అని ఈ ప్రపంచానికి ఇవాళే చాటి చెప్తాను. డేనియల్, నా సామ్రాజ్యానికి నువ్వే ఆయుధం అనుకున్నాను. కానీ ఆ ఆయుధం నన్నే పడవాలనుకుంటే దాన్ని అంతం చేయాల్సిందే. Go back. జో, పూజా, జో, పూజా, జో. విశ్వాస్, జ్ఞాపకం ఉన్నానా? కనీసం నా పేరైనా గుర్తున్నందుకు చాలా థ్యాంక్స్. నీకేం ద్రోహం చేశాను? విశ్వాస్, మాట్లాడదు. నువ్వు చేసిన నేరానికి నన్ను అరెస్ట్ చేశారు. జైల్లో చిత్రహింసలు పెట్టారు. విశ్వాస్, నా మాట విను. సంతోషమా? సంతోషమా? జ్యోతి పూజ నాదించి దూరమై ఏం చేయాలో తోచక ఊగిపోతున్నాను. ఇప్పుడు నీకు సంతోషమా? సంతోషమేనా? నాతో స్నేహం చేసింది తల్లిని నా భార్య రూపంలో చూస్తున్నానని జ్యోతిని నెత్తికెక్కించుకుంది. పూజని అంతగా గుర్తులాడితే నువ్వు చేసిన హత్య నేరాన్ని నా మీద వేయడానికా? ఫ్రెండ్షిప్ 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 ఇలా నమ్మక ద్రోహం చేయడం కంటే అందరినీ ఒకేసారి చంపేస్తుంటే
ఎంతో బాగుండేది. నేను నమ్మక ద్రోహిని కాను విశ్వాస్. నేను ప్రొఫెషనల్ కిల్లర్ అనే ఒకే నిజాన్ని దాచిపెట్టాను. ఎందుకు దాచానో తెలుసా? నీ అభిమానం సంపాదించడానికి, నీ ఫ్యామిలీకి దగ్గర అవ్వాలనే ఉద్దేశంతోనే విశ్వాస్. నేను అరెస్ట్ చేసినట్టు, నీకు అన్యాయం జరిగినట్టు ఇప్పటి వరకు నాకు తెలీదు. తెలిసిన వెంటనే ఆ బాస్టర్డ్ తో ఫైట్ చేసి నా సామ్రాజ్యాన్ని వదిలిపెట్టొచ్చాను. విశ్వాస్, విశ్వాస్, నిజం తెలుసుకుని నేను సరెండర్ అవుతావని, నిన్ను జైలు నుంచి విడిపించుదామని నేను ఇక్కడికి వచ్చాను. నన్ను నమ్ము విశ్వాస్, నన్ను నమ్ము విశ్వాస్, ప్లీజ్. నమ్ము, నువ్వు నన్ను నమ్మవు కదా? తీసుకో, టేక్ ఇట్, షూట్ మీ, చంపేయ్, నన్ను చంపేయ్. నీకు మనశ్శాంతి కలుగుతుంది అనుకుంటే నన్ను చంపేయ్. I will die, I will die. Come on, shoot me. ఇందులో 6 బుల్లెట్స్ ఉన్నాయి. ఒక్క బుల్లెట్ కాలిస్తే నేను చావను. ఎందుకో I'm a dirty fellow. Fire, fire all the bullets. Come on, Vishwas, come on. చంపేయ్, come on. Lydia, I'm sorry. Please, no, no. वाह, क्या सीन है. Don't move. పారిపోవడానికి నువ్వు తప్పించుకొచ్చింది. మేడం, లుక్, మీరిద్దరూ తప్పించుకోవడానికి అవకాశం కల్పించిందే నేను. మీరిక్కడికి వస్తారని నాకు తెలుసు. అందుకే మీకంటే ముందుగా నేను ఇక్కడికి వచ్చాను. ఆఫీసర్, ధర్మరాజు నేనే మర్డర్ చేశాను. మర్డర్ చెయ్యమన్నది సత్య. విశ్వాస్ నిజంగా నిరపరాధి. టేక్ మీ టు యువర్ కస్టడీ. విశ్వాస్ని వదిలిపెట్టండి. డానియల్, నువ్వు హంతకుడు అయినా నీకు నా మానవత్వానికి హ్యాట్స్ ఆఫ్. బట్ ఐ హ్యావ్ ఎ బ్యాడ్ న్యూస్. ఏ కుటుంబాన్ని కాపాడాలని నువ్వు ఇక్కడికి వచ్చావో ఆ కుటుంబం ఇప్పుడు అంటే ఆ జ్యోతి పూజ, ఆ సత్య అందరినీ కిడ్నాప్ చేసి మీరిద్దరూ వాడికి సరెండర్ అయిపోవాలని మెసేజ్ ఇచ్చాడు. సత్య! డానియల్, ఆవేశపడద్దు. వాడెక్కడ ఉన్నాడు అనేది నువ్వు చూపించు. వాడి అడ్రస్ లేకుండా నేను చేస్తాను.
దుర్మార్గులు నిర్మించుకున్న ఈ పైశాచిక సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయటానికి ఈ త్రిమూర్తుల విజయశంఖం పూరించారు. యుగ యుగాల నుంచి ధర్మం నశించి అధర్మం పెరిగి అరాచకాలు పెరిగిపోతున్నాయి. ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటంలో అంతిమ విజయం ధర్మం అనే ఆయుధానికి. మీ వల్ల ఈ కేసు క్లియర్ అయ్యి విడిపోయిన మా కుటుంబాన్ని మళ్ళీ దగ్గర చేర్చారు. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, డానియల్కి. నాకా? ఎస్, నిన్ను పట్టుకోవాలని ఎన్నేళ్ల నుంచో ప్రయత్నిస్తూనే ఉన్నారు. బట్ చట్టం చేయలేని పని నీ సెంటిమెంట్ వల్ల జరిగింది. ఎస్, ఇండియన్స్ ని సెంటిమెంటల్ ఫూల్స్ అంటారు, కానీ ఆ సెంటిమెంట్ వెనక ఎంత పవర్ ఉందో నువ్వు నిరూపించావు. సో తెలుగు వాళ్ళకి ధైర్యం ఒక్కటే కాదు, స్నేహం, ప్రేమ, ఆప్యాయత కూడా ఉంటాయనేది నువ్వు ప్రూవ్ చేశావు. యు ఆర్ గ్రేట్.